ఒకసారి అర్జునుడు శివపూజ శివాలయం పోవచ్చుంది. అప్పుడు అర్జునుడిని శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడికి నాయన పోవచ్చున్నావని ఆ అర్జునుడు ఏమన్నాడు, నాయన శివ పూజ చేయడానికి శివలింగానికి పూజ చేయడానికి శివలింగోద్భవం కాలం ఆసన్నమైంది, లింగోద్భవం కాలం ఆసన్నమైంది, నేను అక్కడ పోయి పూజ చేయాలి బావా, నేను తొందరగా పోవాలి, శివరాత్రి చేయాలి, నేను అయిపోతుంది, టైం అయిపోతుంది, గబాన్ పోయి పూజ చేయాలన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు, ఏమైనా ఎర్రడా గుడికి పోవాలి, నా పూజ చేయాలంటే గుళ్ళో పోవాలన్నా ఇంటికాడ చేసుకోలేవా, నువ్వు పూజ ఎందుకురా గుడికి నువ్వు పోయేది, ఆ గుడికి పోయి ఆ శివరాత్రి ఆ కళాస్త్రి పోతే ఆ బస్సులో ఏం చేస్తున్నారు తెలుసా, ఆ ఫ్రీ బస్సులు అని చెప్పి ఎక్కమనేది అందరూ ఆటోలో డబ్బులు తీసుకొని ఆటోలో అమ్మేస్తున్నారు. ఆ ఫ్రీ బస్సులో భలే మోసం చేస్తున్నారండి, వాళ్ళు ఆపి పెట్టి చాలామంది చెప్పారు నాకు ఈ విధంగా జరుగుతుంది, వాళ్ళు బస్సులో ఎక్కమనేది ఎక్కడ తిట్టేది తరిమేసేది, వాళ్ళు నన్ను ఆటోలు ఎక్కిపోతున్నారంట జనం, వాళ్ళు ఆ విధంగా అమ్మలకి వాళ్ళు బూతు బుండ్లు మాట్లాడేది తరిమేస్తున్నారంట. ఆ బస్సులు ఫ్రీ బస్సులని పెట్టి తరిమేసినప్పుడు ఆటోలు ఎక్కుతారు, ఆ ఆటోలో 10 రూపాయల బూసోడు తీసుకుంటున్నారు బాగా.